వైఎస్ఆర్9 న్యూస్ కి స్వాగతం. మా ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో వేధింపులు లేని పరిపాలన అందించామని, వ్యాపారస్తులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించామని, ఆర్యవైశ్యులకు రాజకీయ ప్రోత్సాహాన్ని ఇచ్చి అండగా నిలిచామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. బుధవారం పట్టణంలోని ఆవుల సత్రం ప్రాంగణంలో జరిగిన వ్యాపార వర్గాల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ నాయకులు చర్లంచర్ల సాంబశివరావు అధ్యక్ష వహించారు. మంత్రి అంబటితో పాటు నరసరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్, నియోజకవర్గ పరిశీలకులు పడాల శివారెడ్డిలు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ సహజ సిద్ధంగా ఆర్యవైశ్యులు శాంతి స్వభావం కలిగి ఉన్నారని, మండలాల్లో ఎక్కడా వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పించే అవకాశం లేదని, కేవలం పట్టణంలో మాత్రమే ఉండటంతో చర్లంచర్ల సాంబశివరావు కుటుంబానికి మున్సిపల్ చైర్మన్ అవకాశాలు కల్పించామన్నారు. ఆ విధంగా ఆర్యవైశ్య వర్గానికి రాజకీయ ప్రోత్సాహం అందించామన్నారు. ఈ 48 నెలల పాలనలో ఆర్యవైశ్యులకు చేసిన కార్యక్రమాలను అంబటి వివరించారు. ఇక్కడే పోటీ చేశా 20,800 ఓట్లతో మళ్ళీ మీరే నన్ను గెలిపించారు. నేను ఏం తప్పు చేశానని నన్ను ఓడిస్తారని అడుగుతా ఉన్నా. నన్ను ఓడించాలి చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఏందే పవన్ కళ్యాణ్ నన్ను తిడతాడని నేను ఎప్పుడు తిట్టను. మీరు చూసారా, ఘాటుగా విమర్శిస్తా, తిట్టను. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి సత్తెనపల్లిలో అంబటి రాంబాబుని శాసనసభకు రాకోకుండా చెయ్యాలి. ఎవరిని పోటీ పెట్టాలి? ఎప్పుడు ఎవరిని పెట్టేవాళ్ళు? కమ్మాసేగా. ఇంకెవరిని వచ్చేవాళ్ళ? చూడండి ఒకసారి హిస్టరీ తీసి. ఒకసారి రెడ్డి గారు ఇచ్చారు అంజిరెడ్డి గారికి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలని, కాపుల్ని కాపులతోనే కోయాలని తీసుకొచ్చారు వస్తుందని. ఆయన చాలా పెద్ద నాయకుడు, నాతో పాటే ఎమ్మెల్యేగా వచ్చాడు 89లో. కాకపోతే కంటిన్యూ గెలుస్తూ వచ్చాడు, నేను కంటిన్యూగా ఓడుతూ వచ్చాను. వెనకబడిపోయా. రాజశేఖర గారి మంత్రివర్గంలో కూడా ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే మంత్రి. రోసీ గారి క్యాబినెట్లో కూడా ఆయనే మంత్రి. కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనే మంత్రి. విజయభాస్కర్ రెడ్డి గారు, నెదురుమల్లి జిల్లా కాంగ్రెస్ మొత్తం ఆయనే మంత్రి. నాకు అదృష్టం రాలే, ఐ డోంట్ కేర్. అదృష్టం రాలేదని లాయల్టీలు మార్చలా. నేను వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు ఉండగా మన వెళ్ళి ఇంకోటి దగ్గరికి వెళ్ళా, విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళా, జనార్దన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళా. రాజశేఖర రెడ్డి గారు అమ్మటే ఉన్నా, చావోరేవో ఆయనతోనే ఉన్నామని. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎప్పుడు ఎమ్మెల్యే కాదు. పోటీ చేయమని నేను చేయనన్నా. నాకు నామినేట్ పదవి ఉంది సార్, 2 సార్లు ఓడిపోయాను, నాకు సిగ్గుగా ఉంది, నేను పోటీ చేయనన్నా. నామినేట్ పదవి ఏపీఐసి చైర్మన్ ఇచ్చి సంతృప్తి పడ్డాను, వెళ్ళిపోయాను. అదృష్టం కలిసి వచ్చింది. రాజశేఖర గారు మరణించిన తర్వాత నేను దురదృష్టం అనుకున్నా, నాకు అదృష్టం కలిసి వచ్చింది. కలిసి వచ్చి నేను శాసనసభ్యుడిగా రెండోసారి మాత్రం మీరు నన్ను గెలిపించారు. అప్పుడు వేవ్, తెలుగుదేశం వేవ్ ఉంది, గెలిచాను. మొట్టమొదటిసారి మంత్రి ఇవ్వలా నాకు. అరే రాంబాబు గారికి ఇవ్వలేదు అనుకున్నారు. నేను మాత్రం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆలోచిస్తున్నాడులే, వేరే ఈక్వేషన్ ఉండుంటాయని నేను ఏం మాట్లాడాల. మళ్ళీ ఆయనే పిలిచి 2 సంవత్సరాల చివరిలో మంత్రి ఇచ్చాను. ఇప్పటికి కూడా చాలామంది రాంబాబు గారు సీట్ వచ్చిద్దా రాదా, రాంబాబు గారు అసమ్మతి, ఇవన్నీ ఇందాక వెళ్ళాం, మాట్లాడాం. సీఎం గారు అందరినీ అసమ్మతి నాయకులు పిలిచారు, మాట్లాడారు. రాంబాబు అన్న మీ చేతిలో పెడుతున్నాను, గెలిపించుకొచ్చి బాధ్యత మీది, గెలిపించుకొచ్చి నాకు అప్పచెప్పండి, మీకు ఏం కావాలో నేను చేసి పెడతాను కదా. రాంబాబు అన్న మీద ఏమన్నా తేడా ఉంటే డైరెక్ట్గా నా దగ్గర రండి అని చెప్పాడు. లేకపోతే అనిల్ వచ్చాడు, అనిల్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు. వాళ్ళు కూడా అసమ్మతి నాయకులుగా మొన్నటిదాకా ఉన్నటువంటి పెద్దలు కూడా నన్ను ఆశీర్వదించడానికి సిద్ధపడ్డారు. మీ అందరూ ఆశీర్వదించమని వాళ్ళు మేము తెలుసు, అందరి మనస్తత్వాలు తెలుసు, మీరు చెప్పేది కూడా ఎక్కుతుంది వాళ్ళకి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, నాది నెల్లూరు నగరం. 80% 90% నెల్లూరు నగర కార్పొరేషన్లో ఆర్యవైశ్యులు నా నియోజకవర్గంలోనే ఉంటారు. దాదాపు 2 సార్లు నేను ఎమ్మెల్యేగా చేశాను, ఒకసారి మంత్రిగా కూడా చేశాను. ఒక్కరు నెల్లూరు నగరంలో మీరు ఎవరినైనా అడగండి, దాదాపు 25,000 మంది ఉంటారు ఆర్యవైశ్యులు. దాంట్లో కనీసం 25,000 నా నియోజకవర్గంలో ఉంటారు. కనీసం ఒక్క వ్యాపారస్తుడైనా సరే నా దగ్గర నుంచి కానీ ఒక దందాన్ని కానీ, ఒక రూపాయిని కానీ, ఒక వ్యాపారం వేలు పెట్టడం అని కానీ ఎతికి మీరు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యాపారస్తులు. మన నెల్లూరులో కూడా చాలా మందికి సంబంధాలు ఉంటాయి, బంధుత్వం ఉంటుంది, వ్యాపార సంబంధాలు ఉంటాయి, రకరకాల సంబంధాలు ఉంటాయి. కనీసం ఒక్క వ్యాపారస్తుడికైనా నా దగ్గర నుంచి ఒక ఫోన్ పోయిందని కానీ, లేకపోతే మీరు ఈ కార్యక్రమానికి డబ్బులు ఇవ్వమని కానీ,
లేదా ఏ రకమైన కానీ మీరు కనుక్కోండి, ఒక్క సంఘటన కూడా మీకు ఎతికినా కూడా దొరకదని చెప్పి తెలియజేసు. ఎందుకంటే నా పని రాజకీయం చేసుకోవటం, వ్యాపారస్తుల పని వ్యాపారస్తులు చేసుకోవటం. వాళ్ళు చేసే వ్యాపారంలో మంచైనా చెడైనా నాకు సంబంధమే లేదు, నాకు అవసరం కూడా లేదు. ఒక రకం చెప్పాలంటే 2014-19లో కూడా నాకు చాలా తక్కువే ఓట్లు పడ్డాయి. అయినా కూడా నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టింది లేదు. ఎందుకంటే సరే ఎవరెవరి ఒపీనియన్ వాళ్ళది. ఇబ్బంది పెట్టానంటే రేపు మళ్ళీ ఎన్నికల్లో నాకు ఎలాగో చేయరు. కనీసం నేను వాళ్ళని ఇబ్బంది అన్నా పెట్టకపోతే కనీసం మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, మేము సహాయం చేయలేకపోయినా కూడా అని చెప్పి ఈసారి ఎన్నికల కన్నా 4 ఓట్లు ఎక్కువ వస్తాయని ఆలోచన చేసేవాడిని తప్ప నాకు చేయలేదు, నా ఎన్నికలు నాకు సహకరించలేదని చెప్పి వాళ్ళని ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు. అనేక సంఘటనలు మాకు బంగారం గట్ట అంతా కూడా నాకు నియోజకవర్గంలో వస్తాయి, గోల్డ్ షాప్స్ అన్ని. వాళ్ళకి మీద రైడ్స్ జరిగినప్పుడు కానీ ఏదైనా కూడా నా దగ్గరికి వస్తే మంచి చేశాను, లేకపోతే కామ్గా ఉన్నాను తప్ప ఎవరిని కూడా వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. మీ శాసనసభ్యులు రాంబాబు అలాగే ఈ ప్రభుత్వం లేదు సార్, టైట్గా ఉంది నాకు అక్కడ అన్న తర్వాత ఏమి అంటే అసలు లేదు, బాగా టైట్ చేశారు, ఎవరికి కరప్షన్ జరగట్లేదు. ముందు ప్రభుత్వంలో ఏదో ఒకటి 100 రూపాయలు 50 రూపాయలు తీసుకొని పనులు చేసేవాళ్ళు, కాబట్టి 2 నెలలు 3 నెలలు నా ఫెయిల్ అవ్వకుండా ముందుకు పోయేది అని చెప్పాడు. ఓహో, ఇతను ఒక థియరీ. ఒక చిన్న వ్యాపార అంగడికి పోయాను, ఏదో స్వీట్ అంగడికి అనుకోండి, అతను ఒక థియరీ చెప్పాడు. సార్ ఏదో లంచం తీసుకుంటే 100 రూపాయలు తీసుకున్నట్టే సాయంకాలం పోతుంటే భార్యకి ఒక స్వీట్ కొనుక్కునేవాడు, లేదా మల్లెపూలు కొనుక్కుని పోయేవాడు. సార్ ఇప్పుడు చేయి తాగే వల్ల కాదు, స్వీట్ కొనట్లేదు, మల్లెపూలు కొనట్లేదు, వాడి వ్యాపారం పోయింది, నా వ్యాపారం పోయింది సార్. సో ఎందుకు చెప్తున్నాను సార్, ఇది ఇంత ఇంటర్లింక్ చేయండి సార్. పర్సెప్షన్ నేను చెప్పేది ఎందుకంటే పర్సెప్షన్, డబ్బు అనేది తిరగాల, అది ఏ రూపంలో అయినా కూడా ఒక చేతిలో ఉంటే అది ఏమీ కాదు. నా చేతిలోంచి నీ చేతికి, నీ చేతిలోంచి నీ చేతిలోకి వెళ్తేనే ఒకడెనకాల ఒకడు బతుకుతాడు. నేను ఒకటి కొంటా, అతను ఇంకోటి కొంటాడు, లాస్ట్ ఓ దగ్గర పోయి ఒక స్థలం కొంటాడు, అది రేటు పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. సో అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మేబీ ఆ కరోనా వల్ల దీనివల్ల, కానీ ఖచ్చితంగా చెప్తాను ఇది ఎకనామిక్ గ్రోత్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే కరోనా వచ్చి ఎన్ని ఇబ్బందులు పడినా కూడా మన రాష్ట్రంలో ఎంతో కొంత సస్టైన్ మనం అవ్వగలిగాం. రకరకాల కొంతమంది కొన్ని ఇబ్బందులు సెక్టర్ స్థిమితంగా ఉన్న వాళ్ళే కొంచెం ఇబ్బంది పడ్డారు, కానీ పేదవాడు ఇబ్బంది పడలేదు సార్. ఈరోజు ఉద్యోగస్తులు ఉన్నారు, కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి కూడా మాకు ఈ రాలేదు అయి రాలేదు, కానీ అలా అని చెప్పి వాళ్ళకి మేబీ ₹1,00,000 1.5 లక్షలు 50,000 జీతం అయితే వస్తుంది. ఎప్పుడో డిఏనో అట్లాంటి జగన్మోహన్ లేట్ చేశాడు, కానీ వాళ్ళు హ్యాపీగా